హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ టెక్ మహేంద్ర నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. రెండు వర్క్ ఫ్రమ్ హోమే. అమెజాన్ నుంచి అయితే ఫ్రాడ్ కాంప్లైంట్స్ అసోసియేట్ హైరింగ్ అయితే బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. బట్ కానీ ఇది విచువల్ లొకేషన్ లైక్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇక్కడ లింక్ అయితే ఒకటి ఇచ్చేసారు కదా, సో ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీరు డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఉంటుంది. లైక్ ముందు మనకి హైర్ ప్రో లింక్ అనేది ఇస్తుంటారు అనమాట, డీటెయిల్స్ ఫిల్ చేయడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇప్పుడైతే అలా లేదు, డిఫరెంట్గా కోర్స్ ప్లే అని ఒక లింక్ అయితే ఇస్తున్నారు. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మెయిన్ వైల్ ఫస్ట్ మనం ఈ వర్క్ అయితే చూసేద్దాం. లైక్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది కాంట్రాక్చువల్ రోల్. ఇక్కడ 12 months అని ఇచ్చారు కదా, ఆ తర్వాత మనం పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు మోస్ట్లీ ఎక్స్టెన్షన్ లేకపోతే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లైక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా. ఓకే, నేనైతే ఇక్కడ ఫ్రెషర్ అని అనుకున్నాను, కానీ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అంటున్నారు. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఏ దాంట్లో ఉన్నా కూడా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ డేటాబేస్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తుంటే మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ లైక్ మీకు యాజ్ యూజువల్గా అమెజాన్లో రొటేషనల్ షిప్స్ ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఎవ్రీ 3 to 4 monthsకి రొటేట్ అవుతాయి. అండ్ కాన్సిక్వేటివ్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఎనీ కాన్సిక్వేటివ్ వీక్ ఆఫ్స్, 5 days వర్కింగ్, 2 consecutive వీక్ ఆఫ్స్ అనేది ఉంటుంది. శాలరీ వచ్చి అప్ టు 4 lakhs నుంచి 5.5 దాకా ఉండొచ్చు. సారీ, 4.5 నుంచి 5.5 దాకా ఉంది శాలరీ అయితే. బట్ సెలెక్ట్ అయ్యారంటే మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి. ఇది ఇట్స్ అ ఫుల్ టైమ్ పర్మనెంట్. ఇక్కడ ఇది ఫుల్ టైమ్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ 12 months కాంట్రాక్చువల్ అని పెట్టారు చూడండి, FTC. సో మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మీకు చెప్తారు, లైక్ అది కాంట్రాక్చువలా లేక పర్మనెంట్కి మీరు హైర్ అవుతున్నారని. ప్రజెంట్ ఇక్కడైతే కాంట్రాక్చువల్ రోల్ అని అయితే మెన్షన్ చేసేసారు. నేను ఇక్కడ లింక్ ఇచ్చారు కదా మీకు, ఆ లింక్ అనేది ఇక్కడే ఓపెన్ చేశాను మీకోసం. ఇది మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం బేసిక్గా హైప్రోలో ఓపెన్ చేస్తాం అనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇక్కడ అలా ఏమి ఉండదు. కోర్స్ ప్లే అనేది ఇది కూడా వాళ్ళదే. నేమ్ వచ్చేసి ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ ఎడ్యుకేషన్, అండ్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు శాలరీ ఎంత ఉండింది, మీ కరెంట్ లొకేషన్ ఏంటి, ఇమీడియట్ జాయినరా లేకపోతే మీకు ఇంకేమైనా లైక్ నోటీస్ పీరియడ్ వర్క్ చేయాల్సి ఉంటుందా, ఇది మీ ఎడ్యుకేషన్, మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా, లేకపోతే అదే ముందు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేసినారా లేకపోతే కరెంట్గా ఏమైనా వర్క్ చేస్తున్నారా అని అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వర్క్ చేసింటే మీ లాగిన్ ఐడి ఇవ్వాలి. లైక్ లాగిన్ ఐడి అయినా లేకపోతే మీ ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, అది ఇచ్చినా పర్లేదు. ఇన్ కేస్ ఈ రోల్కి మీరు ఎప్పుడైనా 6 monthsలో ఇంటర్వ్యూ తీసుకున్నారంటే ఎలిజిబుల్ అని ఉండదు. సో మోస్ట్లీ నో అనే పెట్టడండి. ఫర్దర్ మళ్ళీ కావాలంటే చూడొచ్చు సెలెక్ట్ అయిన తర్వాత. ప్రస్తుతానికైతే నో అనే పెట్టండి, అయితే అదే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా. 12 months అదే చెప్పాను కదా, 12 months కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి మీకు ఇంట్రెస్టెడా, ఎందుకంటే కొందరు కాంట్రాక్చువల్ అయితే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. సో వాళ్ళు ముందే ఫిల్ చేశారనమాట. మీరు ఇక్కడ డిజగ్రీ అలా ఏదైనా పెట్టారంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో అగ్రీ అనే మెన్షన్ చేసేయండి. ఇంకా యాజ్ యూజువల్గా రొటేషనల్ షిఫ్ట్ చేయడానికి ఓకే. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అప్ టు 10 పెట్టేసేయండి, 8 to 10 పెట్టేయండి. నేనైతే ఎప్పుడు 10 పెడతాను. లైక్ 5 ఉందనుకో, లైక్ 5 stars ఉంటుంది అట్లా 5 పెట్టేయడం అట్లా పెడతాం. మీరు కూడా ఎప్పుడు ఎక్కువనే పెట్టేసుకోండి. డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అంటే ఎస్ అని పెట్టండి, లైక్ మాకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది దాని మీద అని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ చేసేసారంటే మీకు రిజిస్ట్రేషన్ అది లైక్ ఫామ్ ఫిల్ అయిపోతుంది అనమాట, వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమైనా వాళ్ళు మీకు టెస్ట్ లింక్స్ అనేవి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ వెంటనే అని అయితే కాదు, నేనైతే ఒకసారి అప్లై చేసి చూసాను జస్ట్ మీకోసం అని. నాకైతే ఇంకా ఏం రాలేదు టెస్ట్ లింక్ అనేది. బట్ స్టిల్ వి విల్ సీ, ఇన్ కేస్ వస్తుందేమో, వాళ్ళే పంపిస్తారేమో కొద్ది రోజుల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది, రీజనల్ కంటెంట్ రైటర్. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమే, రిమోట్ అని ఇచ్చేసారు చూడండి. శాలరీ వచ్చి 4.5 దాకా ఉంటుంది దీనికి కూడా.
ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ 0 to 5 years. ఇది కూడా కాంట్రాక్చువల్ ఫర్ 3 months అంట. ఏదో ఒక లాంగ్వేజ్ అయితే వచ్చిండాలి. ఇక్కడ మనకు తెలుగు వచ్చాను కాబట్టి నేను ఈ లింక్ మీకు షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేస్తారేమో, లైక్ హౌస్ వైఫ్స్ కానీ, గర్ల్స్ ఇంట్లో ఉండి వర్క్ చేయాలి, మెయిల్స్ ఎవరైనా కూడా ఇంట్లోనే ఉండి వర్క్ చేయాలి, ఇప్పుడు బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్లో లేము అన్న వాళ్ళకైతే ఇదైతే బెటర్. ఇదైతే కంప్లీట్ ఏదైనా లైక్ జర్నల్ రిలేటెడ్గా, ఏదైనా రైటింగ్ రిలేటెడ్గా ఉండిండొచ్చు, కంటెంట్ రైటింగ్ కదా. సో వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇన్ కేస్ మీ శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అంటే 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్స్కి అయితే ఇప్పుడు 3.5 దాకా స్టార్ట్ అవ్వచ్చు. లైక్ మేబీ ఇంకా ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ 2+ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆల్రెడీ 5 lakhs దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎక్స్టెన్షన్ కానీ లైక్ ఎంత ఎక్స్టెండ్ అవుతారు అని వాళ్ళ శాలరీ అనేది. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చేసారు కదా. సో ఆ ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ చేయాలన్నమాట. లైక్ మీ రెజ్యూమ్ అండ్ ఇంకా మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో మీరు వాళ్ళ ఈమెయిల్కి షేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ అండ్ టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయినవి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు ఇంకేదైనా పర్సనల్గా లైక్ డౌట్స్ ఎక్కువ ఉన్నాయి ఏంటి అంటే నా ఈమెయిల్ ఐడి అడగండి. సో కమెంట్ సెక్షన్స్లో లైక్ డౌట్స్ ఎక్కువ ఉన్నాయి, కమెంట్ సెక్షన్స్లో అయితే అర్థం కావట్లేదు అన్నప్పుడు నాకు ఈమెయిల్ ఐడి అడగండి. నేను నా అఫీషియల్ ఈమెయిల్ ఐడి మీకు ఇచ్చేస్తాను. లైక్ వర్క్ రిలేటెడ్గా పెట్టుకున్నది ఎట్లా సపరేట్గా పెట్టుకుంటే కదా, అవి మీకు నేను షేర్ చేస్తాను. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయొచ్చు ఈమెయిల్ నుంచి అయితే. సో కమెంట్స్లో పోస్ట్ చేయాలనుకున్నట్టు కమెంట్స్ చేస్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ అవుతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది. ఏదైనా ఇలా ఆపర్చునిటీస్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.